విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. బూట్ కట్ బాలరాజు ఇవాళ ఈ సినిమా కోసం ఎంతో డబ్బును వెచ్చించిన, సినిమాని నమ్మిన ప్రొడ్యూసర్ గారికి, ఆశా గారికి, అలాగే ఈ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ శను గారికి, అండ్ చాలా కాలానికి మళ్ళీ లేక లేక తెలుగులో తెలుగు హీరోయిన్ మేఘలేఖ అమ్మాయి చాలా బాగా చేసింది. సో ఆ అమ్మాయికి చాలా మంచి పేరు రావాలని, అండ్ అతి ముఖ్యంగా ఇక్కడ ఈ బిగ్ బాస్ తాలూకు టీం అందరూ కలిసి రావడం జరిగింది. అయితే ఈ బిగ్ బాస్ నుంచి కూడా కొందరు సినిమాలు కూడా కనిపించారు మనకి. ఉదాహరణకి సిరి అండ్ అవినాష్, అలాగే వాళ్ళకి కూడా ఇంకెవరు ఉన్నారా మిస్ అయినా, వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు. అండ్ ఇక సోహేల్ గురించి మాట్లాడాలి అంటే, సినిమా ఒక్క సినిమా ఇండస్ట్రీలో, మిగతా చాలా ఇండస్ట్రీస్లో ఏ పనైనా సాధించాలంటే ఒక పిచ్చి ఉండాలి అంటారు. ఒక్క సినిమాల విషయంలోనే ఒక పెచ్చ ఉండాలి. అది చాలా చాలా ప్యాషనేట్గా ఉండే ఒక పదం అది. అలాంటి ఒక ప్యాషన్ని ఇవాళ సోహేల్ కనబరిచాడు. అంటే సినిమాని కేవలం తెర మీద తన పడ్డ కష్టం మాత్రమే కాదు, తెర ముందర కూడా తను పడుతున్న కష్టం, తనకు ఉన్న ఇష్టం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇలా కష్టపడ్డ వాళ్ళందరికీ ఇందాక శివాజీ గారు అన్నట్టు ఖచ్చితంగా విజయం దక్కుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బూట్ కట్ బాలరాజు అంటే ఇప్పుడు ఇక్కడ బీబీ మీట్స్ బిగ్ బాస్, బీబీ టీం అంటున్నారు. ఆ బీబీకి ఈ బీబీకి రేపు ఇంకో బీబీ జాయిన్ అవబోతుంది. దాని పేరు బ్లాక్ బస్టర్. అండ్ ఇప్పటిదాకా అంటే ఇది ఎవరికి తెలియని విషయం, బహుశా నేను మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకున్నాను ఈ మాట చెప్పే ముందర. ఒక పెద్ద స్టేట్మెంట్ చెప్పాలి కాబట్టి, 1980 ఫిబ్రవరి 2 తెలుగు సినిమాలో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోయిన ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు శంకరాభరణం. అలాంటి ఒక మంచి రోజున నా జీవితంలో మైల్ స్టోన్గా ఒక సినిమా నిలిచిపోయింది. ఆ సినిమా పేరు లిటిల్ సోల్జర్స్. ఆ సినిమా రిలీజ్ అయింది ఫిబ్రవరి 2, 1996. సో ఈ ఫిబ్రవరి 2 ఏదో పవర్ ఉంది. ఖచ్చితంగా బూట్ కట్ బాలరాజు కూడా ఫిబ్రవరి 2 వస్తుంది కాబట్టి ఆ సినిమా లాగే ఈ సినిమా లాగే ఈ సినిమా కూడా అన్ని సినిమాలు బాగుండాలి. డేట్ సంబంధించి మాత్రమే కాదు, ఇలా కష్టపడ్డ వాళ్ళ సినిమాలు అన్నీ ఖచ్చితంగా బాగుండాలి. దయచేసి పాత్రికేయులు, రివ్యూవర్స్ కానీ, ప్రేక్షకులు కానీ చిన్న సినిమాలని ఆదరించండి. చిన్న సినిమాలు బాగుంటే ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. వన్స్ అగైన్ బూట్ కట్ బాలరాజు టీం మొత్తానికి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ టు సీ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అగైన్, బిగ్ బాస్ ఫ్యామిలీ మెంబర్స్. మాకు శివ అంటే నాకు అత్యంత ఆప్తుడు. మేము బిగ్ బాస్ లేకపోయినా కాకపోయినా కలుసుకుంటుంటాను, బట్ చాలా మందిని మళ్ళీ కలుసుకోవడం జరిగింది, చాలా మందిని చూడడం జరుగుతుంది. అండ్ సోహేల్ వన్స్ అగైన్ బిగ్ బాస్ గ్రూప్ని మేనేజ్ చేయడం అంత ఆశమాషి విషయం కాదు. అది మేనేజ్ చేస్తాడు కాబట్టి సినిమా కూడా బాగా మేనేజ్ చేస్తానని అనుకుంటున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. లవ్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బాలాదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్ నిజంగా.